పెళ్లిగాని ప్రసాద్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 1:58 యుఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 21 మార్చ్ 2025. అయితే 20 మార్చ్నే అంటే గురువారం రోజే ఈ సినిమాకి ప్రివ్యూ షో పడింది. పెయిడ్ ప్రివ్యూలు 3 థియేటర్స్లో పడ్డాయి ఇక్కడ హైదరాబాద్లో. అందులో ఏఏఏ సినిమాస్ అంటే పాత సత్యం థియేటర్, అల్లు అర్జున్ థియేటర్. దాంట్లో నేను 7:40 షోకి వెళ్ళాను, చూశాను. పెళ్లిగాని ప్రసాద్ అనేటువంటి టైటిల్ ఫస్ట్ ఎలా వచ్చింది అంటే, మల్లీశ్వరి అనే సినిమాలో వెంకటేష్ చేసిన పాత్ర పేరు పెళ్లిగాని ప్రసాద్. అది బాగా పేలింది. హేమతో పంచులు, బ్యాంకులో పనిచేసే దగ్గర పెళ్లిగాని ప్రసాద్ అంటూ అందరూ అతను వెక్కిరించడం, ఆ పెళ్లిగాని ప్రసాద్కి మల్లీశ్వరితో ఏ రకంగా ప్రేమ కుదిరింది అనేది ఆ సినిమా కథ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ బాగా పేలడంతో పెళ్లిగాని ప్రసాద్ అని చెప్పేసి అల్లరి నరేష్తో ఒక సినిమా వచ్చింది. అది అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. తర్వాత మళ్ళీ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన సప్తగిరి హీరోగా ఈ సినిమా వచ్చింది. అయితే ఇందులో నా డైరెక్షన్లో ఒక గోప్యం సినిమాలో అప్పట్లో సెలెక్ట్ అయిన హీరోయిన్, గోప్యం ద సీక్రెట్లో మెయిన్ హీరోయిన్గా అప్పుడు ప్రియాంక శర్మ సెలెక్ట్ అయింది. కానీ కొన్ని కారణాంతరాల వల్ల ఆమె ఆ సినిమా చేయలేదు, ఆ పాత్ర ఇందు చేయడం జరిగింది. సో అట్లా నా డైరెక్షన్లో కాస్తలో మిస్ అయిన ప్రియాంక శర్మ తర్వాత నటిగా బాగానే బిజీ అయింది. సో ఆమె, వడ్లమాని శ్రీనివాసు, సప్తగిరి, తర్వాత మురళీధర్ గౌడు, ప్రమోదిని, మెయిన్ పాత్ర ప్రమోదిని ఈ సినిమాలో. అట్లాగే రోహిణి, తర్వాత కిట్టయ్య తదితరులు యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో కిట్టయ్యకి ఇచ్చిన పాత్ర బాగుంది, బాబాయ్ పాత్ర. అతను చివరిలో పెళ్లి కావడం కూడా బాగుంది. సో ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి అభిలాష్ రెడ్డి, ఇక కేవై బాబు, తర్వాత వైభవ్ రెడ్డి ముత్యాలాలు నిర్మాతలు కాగా ఇంకో నిర్మాత భాను ప్రకాష్ గౌడ్. ఇక శేఖర్ చంద్ర మ్యూజిక్ ఈ సినిమాకి కొద్దో గొప్ప మంచి ఇది ఊపు తీసుకొచ్చింది. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, తర్వాత చింతల మధు ఎడిటింగ్, ఇక టెక్నీషియన్లు వీళ్ళు. ఇక సినిమా ఎలా ఉంది ఏం సంగతి చూద్దాం. ముఖ్యంగా సినిమా కథానాయకుడి గురించి ముందు మాట్లాడుకుందాం. సినిమాకు మెయిన్ ఏ సినిమాకైనా మనకు ప్లస్ పాయింట్ అయ్యేది హీరో. అయితే ఈ సినిమాలో హీరో అందంగా కనిపించాడా అంటే కనిపించలేదు. మరి క్యారెక్టర్ ఆ రకంగా ఉంది అంటే కొంచెం వరకు అవుననే చెప్పాలి. ఎందుకంటే పెళ్లిగాని ప్రసాద్ అంటే పెళ్లిగాని అబ్బాయి పాత్ర కాబట్టి ఆ పాత్రకు మరి సప్తగిరి ముమ్మూర్తులా సరిపోయాడు క్యారెక్టర్కి, బాగా కుదిరాడు కూడా. సరే, బాగుంది. ఇక హీరోయిన్ ప్రియాంక శర్మ ఎలా ఉంది అంటే ఆంటీకి అమ్మాయికి మధ్యలో ఉంది. భారీ పర్సనాలిటీ కావచ్చు, ఆ తర్వాత ఆమె లుక్స్ కావచ్చు, ఐబ్రోస్ మొదలు దిగుకున్న తీరు బాగలేదు. సెకండ్ హాఫ్లో హీరోయిన్ లాగా కనబడ్డది, ఫస్ట్ హాఫ్లో ఆంటీలాగా కనబడింది అమ్మాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది. ఇక సప్తగిరి క్లోజప్లు పెట్టినప్పుడు అతని ఫేస్ని భరించడం చాలా కష్టం. సో విగ్గు తెలిసిపోతుంది, ఏజ్ తెలిసిపోతుంది. మరి పరుగులో అల్లు అర్జున్కి హీరోకి ఫ్రెండ్గా నటించినటువంటి సప్తగిరి తర్వాత మనకు అనుకోకుండా ఒక్కసారిగా మారుతి సినిమాతో ఒక్కసారిగా మనకి ఏదైతే ఆ సినిమాతో ప్రేమ కథా చిత్రంతో ఒక్కసారిగా పెద్ద కమెడియన్గా ఎదిగిన సప్తగిరి తర్వాత హీరోగా కూడా సప్తగిరి ఎక్స్ప్రెస్ లాంటి కొన్ని సినిమాలు, సప్తగిరి పేరు మీద 2 సినిమాలు వచ్చాయి. సో అట్లా ఒక 4-5 సినిమాల పైన హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. ఇది సోలో హీరోగా పెళ్లిగాని ప్రసాద్ సినిమా. ఇంటర్వెల్లో పెళ్ళైన ప్రసాద్ అని చెప్పి ఒక వెరైటీ చూపించాడు. ఇంటర్వెల్ అయిపోయినాక సినిమా ఎండ్లో మళ్ళీ అక్కడ ఏం జరిగింది అనేది చూపిస్తూ చేశారు. అది కథగా కాన్సెప్ట్గా తీసుకున్న కథ ఏది ఉందో అదే చెత్తగా ఉంది కథ. అదేం కథ అంటే, ఫస్ట్ మనకి మురళీధర్ గౌడ్ ఇప్పుడు ఈ మధ్య సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కొంత పాపులర్ అయిన బల్గం మురళీధర్ గౌడ్ ఇందులో బల్గంలా థియేటర్లు కట్టుకొని సినిమాలు చూస్తారు అన్న డైలాగు ఆయన వేయడం బాగుంది. అయితే ఇందులో మురళీధర్ గౌడ్ తండ్రి, అతని భార్య ప్రమోదిని, అతని అత్త అన్నపూర్ణమ్మ, ఆ తర్వాత అతని కూతురు ప్రియాంక శర్మ. ఈ ఫ్యామిలీకి వాళ్లకు ఒక పనివాడు ముస్లిం నటుడు ఒక ఆయన ఉన్నాడు, భాష. అతను ఈ సినిమాలో నా లైఫ్ టైం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చానంట, నిజంగానే బెస్ట్ పర్ఫార్మెన్స్. అతను 4 ఏళ్ళ పెడుతూ ఒక అడుక్కునేవాడి పాత్ర చేశాడు, ఒక సాధువు పాత్ర చేశాడు, తర్వాత ఇంకొక పొలం పనులు చేసే వ్యక్తి పాత్ర చేశాడు, తర్వాత ఇంట్లో పనివాడి పాత్ర చేశాడు. సో పనివాడు యజమాని కొట్టడము, తరమడము లాంటివి పనులు కొంచెం అసహజంగా ఉన్నప్పటికీ కామెడీ అనుకొని సరిపుచ్చుకోవాలి. సో మొత్తానికి ఏంటిదంటే ఫారెన్కి వెళ్తున్నటువంటి అల్లుడు కావాలి, మొత్తం ఫ్యామిలీతో సహా అందరినీ ఫారెన్ తీసుకునేవాడు కావాలని చెప్పి కలలు కనేటువంటి ఫ్యామిలీ. సో అందులో ఒక అస్తవ్యస్తమైనటువంటి ఈ కథలో మరి పెళ్లి పంతులను బెదిరిస్తూ ఉంటారు వీళ్ళు. సో మొత్తానికి పక్కింటికి వచ్చినటువంటి వాళ్ళ వ్యక్తుల్ని వీళ్ళ సంబంధంగా మార్చుకుంటారు. తీరా మొత్తానికి సప్తగిరితో మ్యాచ్ కుదురుతుంది.
మ్యాచ్ కుదిరిన తర్వాత మలేషియాలో కోలాలంపూర్లో పనిచేస్తున్నానని చెప్తాడు. అక్కడ చలి ఎక్కువ కదా అని అన్నపూర్ణమ్మ ఓ నో అంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ యాక్చువల్లీ బాస్తో పోట్లాడి అతను అక్కడి నుంచి వచ్చేసాడు. ఆ విషయం చెప్పి పాస్పోర్ట్ చింపేశారన్న సరిగే అత్త కాబోతున్న తర్వాత భార్య వీళ్ళందరూ కొడతారు అతన్ని. సో తర్వాత వాళ్ళ మీద కొట్టినట్టుగా ఊహించుకుంటాడు. మొత్తానికి ఇట్లాంటి నేపథ్యంలో అతను మళ్ళీ అక్కడ పోని ఇక్కడే ఉద్యోగం చేసుకొని బిజినెస్ చేసుకొని బాగుపడదామంటుంటే అత్త వాళ్ళు ఏ రకంగా ఇచ్చేస్తున్నారనేది చూపించారు. అన్నపూర్ణమ్మ బాగా లావుగా కనబడింది. అట్లాగే ప్రమోదిని బాగా యాక్ట్ చేసింది. అట్లాగే మన ప్రియాంక శర్మ ఇందాకే చెప్పినట్టుగా అటు ఆంటీకి హీరోయిన్కి మధ్యలో ఉంది ఈ సినిమాలో. పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఎక్కడ తప్పు పట్టలేము. సప్తగిరి చూడడానికి ఇందాక చెప్పినట్టుగా చాలా ఇబ్బందిగా అనిపించింది హీరోగా చూడడానికి. అటు హీరో అంటే ఎలా ఉండాలి అంటే ఒక హీరో లాగా ఉండాలా, అలా కాకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది అతని పర్సనాలిటీ సినిమా కంటే. ఫేసు చూడలేము, అంత అక్కడక్కడ మొటిమలు, ఆ తర్వాత మనకు ఫేస్లో డల్నెస్, అది ఏజ్ కనబడుతుంది. 38 ఏళ్ళు నా ఏజ్ అని పెళ్లి కోసం చెప్పుకున్న అది బాగుంది. అయితే పటాల మీద చూపించేటువంటి కట్నం ప్రసాద్ అనే ఫ్యామిలీ ఫస్ట్ రమణారెడ్డిని చూపిస్తారు, అల్లు రామలింగయ్యని చూపిస్తారు, తర్వాత రకరకాల వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఇట్లా కట్నాలతో తీసుకొచ్చిన ఆయనేమో 10,000 రూపాయలు, తర్వాత ఒక ఆయన 50,000 రూపాయలు, ఇంకొక ఆయన ₹1,00,000 కట్నం. వీళ్ళది 2 crores. మురళీధర్ కొడుకు సప్తగిరి 2 crores టార్గెట్ పెట్టుకుంటారు. అది రాకపోతే పెళ్ళొద్దని అనుకుంటా ట్రై చేస్తుంటారు. వీళ్ళకు ఆ రైవల్రీ చూపిస్తారు. వడ్లమాన్ శ్రీనివాస్ చౌతివాడుగా పాత్ర అద్భుతంగా చేశాడు. సో ప్రసాద్ పాత్రలో సప్తగిరి నటనాపరంగా రాణించాడు. అన్నపూర్ణమ్మ కూడా తన రెగ్యులర్ ధోరణికి భిన్నంగా ఒక విలన్ కామెడీ క్యారెక్టర్ చేసింది. చాలా బాగా కుదిరింది క్యారెక్టర్కి. సో ఓవరాల్గా సంగీతం పర్వాలేదు అనిపించే స్థాయిలోనే ఉన్నా అక్కడక్కడ కొంచెం నవ్వించే ప్రయత్నం చేసినా కూడా ఈ కథ ఏదైతే ఉందో అది చాలా మోటు కథగా అనిపిస్తుంది మనకి. సో తన మొగుడిని కొట్టడము, పనివారితో సహా తరమడము ఇవన్నీ లేచినాక లాస్ట్కు అతను ఏ రకంగా వాళ్ళని ఒప్పించుకొని తను గెట్ డౌన్ అయ్యాడు అనేది మిగతా కథ పెళ్లిగాని ప్రసాద్ కథ. సో ఫక్తు కామెడీకి ఫక్తు టైంపాస్ సినిమా అని చెప్పాలి. అందుకే లాజిక్స్ ఏమి వెతకకుండా చూసుకుంటే కాసేపు నవ్వుకునే సినిమా అవుతుంది. క్వాలిటీ ప్రకారంగా మాట్లాడితే మ్యూజిక్ ఒకటి మామూలుగా ఉంది, ఇంకా మిగతా అంతా కూడా చాలా నాసిరకంగానే అనిపిస్తుంది నాకు సినిమా. సో ఓవరాల్గా సప్తగిరిని రావాల్సి రావడం పరిస్థితి ఇందులో. అతని పూర్తి నిడివిలో చూడడానికి ఇబ్బంది పడతాం మనం, అంత అందంగా కనబడదు ఇక్కడ హీరో. సో అతని పర్ఫార్మెన్స్ పరంగానే కొంచెం రాణించే విధంగా ఉంటుంది. భాషా పర్ఫార్మెన్స్ ఒక్కటి కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ సినిమాలో. సో అట్లా వీళ్ళ ఫ్యామిలీని తీసుకుపోయేటువంటి అల్లుని వెతుకుతున్న క్రమంలో దొరకని అప్పుడు ఏ రకంగా వాళ్ళు డిప్రెస్ అవుతారు, ఏ రకంగా ఇతనితో బాధలాడతారు, ఏ రకంగా పడుకునేటప్పుడు కూడా ఆమె సెక్స్ కూడా చేర్చుకొని అంటుంది, భర్తతో వేయించుకొని అంటుంది. ఎందుకంటే మొత్తం నాకు తీసుకెళ్తేనే విదేశాల్లోనే మలేషియాలోనే నాకు శోభనం అంటుంది. సో అటువంటి ఆమెని ఎంత కష్టంగా అతను ఒప్పించుకున్నాడు, ఏ రకంగా బాధపడ్డాడు అనేది తర్వాత తెలుస్తుంది. మీ ఫ్రెండ్స్తో కూడా మీరు ఇక్కడ లోకల్లోనే చేసుకున్నారు, నేనేమో ఫారెన్ వన్ చేసుకున్నాను అనుకో గర్వంగా చెప్పుకొని ఆ తర్వాత బాధపడే సన్నివేశాలు అవన్నీ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ దీని కింద ట్రై చేసినా కూడా చాలా చీప్ కామెడీ కింద అనిపిస్తుంది మనకి. సో ఇదండి విషయం. ఈ సినిమా పెళ్లిగాని ప్రసాద్ జస్ట్ టైంపాస్ మూవీ అంతే. చాలా గొప్ప మెరుపులు ఏం లేవు ఈ సినిమాలో. ఉన్నంతలో ఒక దగ్గర 2-3 దగ్గర మనకు నవ్వు వస్తుంది అంతే ఈ సినిమాకి సంబంధించింది. సో ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు ఏవి కూడా పోటీగా పెద్దగా రాణించే సినిమాలు ఏం టుక్ లాంటి చిన్న సినిమాలే ఉన్నాయి కాబట్టి వాటిలో కొద్దో గొప్ప కొంచెం ఆకర్షణీయంగా ఉన్నటువంటి ప్యాడింగ్ సినిమా ఇదే అయినప్పటికీ ప్రియాంక శర్మ సవారీ తర్వాత కొద్దో గొప్ప మంచి పాత్ర ఈ సినిమాలో పడింది. కాకపోతే ఆమె కొంచెం ఫిజిక్ ఇంకటి కొంచెం తక్కువ చేసుకొని ఉంటే ఇంకా బాగుండేదేమో. తర్వాత లాయర్లు వాళ్ళిద్దరి కోర్టులో వాయించే లాయర్ భార్యాభర్తలు వాళ్ళు జబర్దస్త్ ఫేమ్ నటుడును ఇంకొక అమ్మాయి వాళ్ళిద్దరి వాదనలు, తర్వాత జెన్నీ జడ్జిగా నాతో ఎన్నో సినిమాలు చేశాడు. జెన్నీ రీసెంట్గా కలిశాడు నన్ను. అయితే ఆ జెన్నీ క్యారెక్టర్ బాగుంది. లాస్ట్కి వీళ్ళిద్దరూ ఎన్ని జంటలు కలిసిపోయినా వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటారు అనేది బాగుంది. సో ఆ కోర్టులో వాళ్ళు కొట్టుకోవడం మాత్రం ఇక్కడ కోర్టులో అట్లా కొట్టుకోవడం ఉండదు లాయర్లు. అట్లాగే జడ్జి కూడా అంత కన్ఫ్యూజ్ అవుతూ ఉండదు. సో అది కొంచెం న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా ఉన్నా మరి ఏ రకంగా సెన్సార్ అయిందో అర్థం కాలేదు. ఓవరాల్గా ఏంటంటే ఆ కామెడీ కూడా అనుకుంటే ఆ ఇద్దరి కామెడీ కొంచెం వర్కౌట్ అయినట్టే అనిపిస్తుంది మనకి. కామెడీ వరకు ఓకే, కానీ లాజిక్ ఆలోచిస్తే మరి అది కూడా భరించలేము. చివరి ఆఖరికి భార్య మీద ఉన్న ప్రేమతో వీళ్ళిద్దరు జంట కలిసింది అనేది చివరికి రెగ్యులర్ క్లైమాక్స్. ఇదండి సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.